వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్మైలీ స్వాతి. హాయ్ అండి అందరికీ. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారనే అనుకుంటున్నాను. నేను కూడా చాలా బాగున్నాను. ముందుగా నా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ కూడా పెట్టండి. ఇప్పుడైతే ఇలా రెడీ అయ్యాను. ఎందుకంటే పంచముఖ ఆంజనేయ స్వామి టెంపుల్కి అలాగే అమ్మవారి టెంపుల్కి అయితే వెళ్ళాలనుకుంటున్నాము. ఎందుకు ఈ రోజునంటే మా చిన్నోడు బర్త్డే అనమాట. కానీ వాడికి రెడీ చేసి ఇంట్లో ఉండరానంటే బయటికి వెళ్ళిపోయాడు. ఈ సమ్మర్ హాలిడేస్ వచ్చాయే కానీ కళ్ళు మూసి తెరిచే లోపు అయితే బయటికి వెళ్ళిపోతున్నారనమాట. ఒక్క లంచ్ టైంలో మాత్రమే ఇంట్లో ఉంటున్నాడు. వాడు బర్త్డే కదా, ఇంకా వాడికి టెంపుల్కి తీసుకొని వెళ్దాం అనేసి వాళ్ళ డాడీకి కూడా కాల్ చేశాను అనమాట. తను వచ్చేసరికి ఇంక వీడు ఇంట్లో లేడు. ఇంక వాడిని మళ్ళీ వెతకడానికి మా ఆయన బయటికి వెళ్ళారనమాట. చిన్న పిల్లల్ని అయితే ఇంట్లో పెట్టి ఆడిపించగలం కానీ ఇలా ఆడుకునే వయసు వచ్చే పిల్లల్ని మాత్రం ఆపడం చాలా కష్టం అనమాట. సో వాడి కోసం అయితే వెళ్ళారు కదా, ఇంక నేను బయటకు అయితే వచ్చాను వాడిని చూద్దాం అనేసి. ఈ డ్రెస్ వచ్చేసి ఆన్లైన్లో తీసుకున్నాను అనమాట, మీషోలో తీసుకున్నాను. చాలా రీజనబుల్ ప్రైస్కి అయితే వచ్చింది. నాకు 470 ఎంతో పడింది అనమాట. బట్ డైలీ వేర్కి చాలా బాగుంటుంది. సో ఈరోజు అయితే వేసుకున్నాను నేను, ఇంకా టెంపుల్కి వెళ్దాం అనేసి. ఇంకా వాడి కోసం వెయిట్ చేస్తున్నాను. వాళ్ళ డాడీ అయితే మళ్ళీ వచ్చారు. వాడి ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్తే అక్కడ లేరంట. ఇంక మా ఇంటి దగ్గర ఉన్నాడేమనేసి మా ఇంటి వాళ్ళకి కాల్ చేస్తున్నారు, మా సొంత ఇంటి దగ్గర. మొత్తానికి మా సుపుత్రుడైతే మా ఇంటి పక్కనే ఉన్న ప్లేస్లో అయితే ఆడుతున్నాడు. ఇంకా వచ్చాడనమాట. అరే వెళ్ళేటప్పుడు చెప్పొచ్చు కదరా ఇక్కడే ఉంటున్నాను అనేసి అడిగితే ఇంకా సైలెంట్గా ఉన్నాడనమాట. చూశారు కదా, ఇంటి పక్కనే ఉన్నాడని తెలియదు అనమాట. ఇంకా మొత్తం వెతికారు వీడి కోసం. ఇంకా వాడినైతే ఈరోజు ఏం అనకూడదు అనుకున్నాము. ఫస్ట్ అయితే మా ఆనముత్యాన్ని తీసుకొని అమ్మవారి టెంపుల్ దగ్గరికి అయితే వచ్చాము. ఇక్కడైతే వాడి చేతనే కొబ్బరికాయ కొట్టించాను అనమాట. సో వాడి చేతనే దీపం కూడా పెట్టించి పూజ అయితే చేయించాను. అమ్మవారికి అయితే మొక్కుకుంటున్నాను ఇంకా మా వజ్రం కోసం. ఇక్కడైతే ఇంక పూజ అయిపోయింది కదా. ఇది వచ్చేసి మా అమ్మ వాళ్ళ ఇల్లే కదా, అందరికీ తెలిసిందే. సో ఇక్కడ నుండి ఈరోజు మంగళవారం పడింది కాబట్టి పంచముఖ ఆంజనేయ స్వామి టెంపుల్ దగ్గరికి అయితే బయలుదేరుతున్నాము. ఇంకా మా ఇంటి నుండి అయితే అదే మా అమ్మ వాళ్ళ ఇంటి నుండి అయితే బయలుదేరుతున్నాము. ఎంతైనా సరే మా ఇల్లనే వచ్చేస్తుంది అనమాట. అంతే. ఇంకా మా చిన్నోడు వల్ల ఈరోజు చాలా అంటే చాలా లేట్ అయిపోయింది. అసలు వీడిని వెతకడంలో సగం లేట్ అయింది, వీడికి రెడీ చేయడంలో సగం లేట్ అయింది అనమాట. నా షార్ట్ వీడియోలు అయితే చూసే ఉంటారు కదా వీడిని రెడీ చేయడంలో. సో బాగా లేట్ అయిపోయింది అనమాట. ఇంకా హనుమాన్ టెంపుల్ని మూసేస్తారేమో, తలుపులు వేసేస్తారేమో అనుకొని ఇంకా బయలుదేరాం ఇక్కడ నుండి. వెళ్ళేటప్పటికి అప్పుడే జస్ట్ డోర్ క్లోజ్ చేసి అయితే వస్తున్నారనమాట పంతులు బాబు గారు. సో మమ్మల్ని చూసి మళ్ళీ డోర్స్ని అయితే తీశారు. ఇక్కడికి ఫస్ట్ టైం అనమాట మేము రావడం. ఇంతకు ముందు అయితే ఇది కట్టినప్పటి నుంచి ఎప్పుడు కూడా రాలేదు. ఈ టెంపుల్ కట్టి ఒక 3-4 సంవత్సరాలు అయితే అవుతుంది అనమాట. సో ఇప్పుడే వచ్చాము. ఇంకా ఇక్కడైతే బయటే కొబ్బరికాయ కొట్టాలంట. అది కూడా ఇక్కడ ఇలా పెట్టారు కదా ప్లేట్లు అయితే. ఒక చిన్న శివలింగము హనుమాన్ అయితే ఉన్నారు. అక్కడే కొబ్బరికాయ కొట్టేసి ఆ కొబ్బరికాయ నీళ్ళని వాటికి అభిషేకం చేసేసి ఇంకా లోపలికి అయితే వచ్చాము. సో బాబు గారు చూస్తున్నారు కదా, డోర్స్ క్లోజ్ చేసి మళ్ళీ మేము వచ్చామనేసి ఇక్కడ ఓపెన్ చేస్తున్నారనమాట. మేము వచ్చింది ఈ టైంకి క్లోజ్ చేయకుండా ఉంటారా? దగ్గర 11 అయితే అయిపోయింది అనమాట. సో అందువరకు ఇది భోగం పెట్టే టైము. మరి అతను పూజ చేసి వెళ్ళిపోయే టైంకి మేమైతే వచ్చాము. ఇంకా బయట అయితే మా ఓడి చేత అయితే దీపం పెట్టిస్తున్నాను అనమాట. ఇక్కడ టెంపుల్ దగ్గర ఒక సైడ్కి అయితే దీపం, అగరబత్తులు, పసుపు కుంకుమ కూడా ఇక్కడే వేయాలంట. ఇక్కడ వచ్చేసి రాముడు హనుమాన్ది ఒక ఫోటో అయితే ఉంది, అలాగే శివపార్వతులది ఒక ఫోటో ఉంది, చిన్న సాయిబాబా అయితే ఉందన్నమాట. ఇంకా వాడు పూజ చేసినాక నేను కూడా అగరబత్తులు అవి వెలిగించేసి పసుపు కుంకుమ పువ్వులు కూడా కొంచెం వేసేసి దండం పెట్టుకున్నాను. ఇంకా మా వాడు బర్త్డే కదా, వాడికి అంతా మంచిగా జరగాలనేసి ఇక్కడైతే దేవుణ్ణి మంచిగా మొక్కుకున్నాను అనమాట. ఈ టెంపుల్కి ఫస్ట్ టైం వచ్చాను కాబట్టి ఇక్కడ పూజ చేయడం నాకు తెలియకపోతే పంతులు బాబు గారు చెప్పారనమాట, అక్కడ పెట్టాలమ్మా దీపం అవి ఇవనేసి. సో ఇంకోసారి వచ్చేటప్పుడు మాత్రం నాకు నేనుగానే చేసుకుంటాను అనమాట, అర్థమైంది కాబట్టి. పంచముఖ ఆంజనేయ స్వామి దేవత ఆలయ దర్శన పూజ్య నిమిత్తం సహకుటుంబశ్చ శ్యామ ధైర్య వీర్య అభయ ఆయురారోగ్యశ్రీ విద్యార్థం విద్యాబలం దైవబలం తదేవ లక్ష్మీపతి స్మరామి ఓం దేవం లక్ష్మీపతి స్మరామి.
మంచిగానే మా వాడి పేరు మీద అర్చనైతే చేశారు. ఇక్కడైతే ఇంక శతకోపం పెట్టేటప్పుడు అయితే భలే నవ్వొచ్చింది. వాడినైతే ఇంక పద్దుల బాబాయ్ చెప్తున్నారు, అటు చూడరా మీ మమ్మీ ఫోటో తీస్తుంది అనేసి. ఇంకా అతను బ్లెస్సింగ్ తీసుకొని నేను కూడా అతను బ్లెస్సింగ్ తీసుకొని ఇంకా టెంపుల్ కొంచెం డిఫరెంట్గా కనిపిస్తే వీడియో తీస్తున్నాను అనమాట. ఇలా ఉందన్నమాట గుడి లోపల. ఇలా చెట్టులాగా ఉండి వాటిపైన అయితే మంకీస్ ఉన్నాయి అనమాట. బాగానే అనిపించింది. తర్వాత ఇంటికైతే వచ్చేసాను కదా, ఇది వచ్చేసి ఈవినింగ్ టైం అనమాట. సో ఇంక లంచ్ నార్మల్గానే ప్రిపేర్ చేసుకున్నాను. ఎందుకంటే గుడి నుండి వచ్చేసరికి చాలా లేట్ అయిపోయింది కదా, ఇంక లంచ్కి ఏం ప్రిపేర్ చేసుకోకుండా నార్మల్గానే తినేసాము. ఇప్పుడైతే ఈవినింగ్ టైంలో ఇంక పిల్లలందరూ వస్తారు కదా, సో వాళ్ళందరికీ స్వీట్ చేయాలనేసి ఇక్కడ పాయసం చేస్తున్నాను అనమాట. ఈ సేమియా వచ్చేసి రోస్టెడ్ సేమియా. ఈ సేమియాతో పాయసం చేస్తే నిజంగా చాలా టేస్ట్గా ఉంటుంది. సో పిల్లలకు కూడా చాలా నచ్చుతుంది అనమాట. అందుకోసమే ఫస్ట్ కొంచెం వాటర్ వేసి సేమియాని అందులో ఉడికించాక పాలు పంచదార నెయ్యి వేసి ఇంక స్టవ్ ఆఫ్ చేసేసాను. తొందరగా అయిపోతుంది అనమాట రోస్టెడ్ సేమియాతో పాయసం చేసుకుంటే. సో తొందరగా పాయసం అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడైతే చికెన్ బిర్యానీ అయితే చేద్దాం అనుకుంటున్నాను. సో ఆల్రెడీ చికెన్ అయితే వచ్చేసింది. ఇప్పుడైతే దీన్ని నీట్గా క్లీన్ చేసేసి బిర్యానీకి సపరేట్గా అలాగే కర్రీకి సపరేట్గా అయితే పెట్టుకున్నాను అనమాట. ఇంకా బిర్యానీ చేసేటప్పుడు మంచిగా నీట్గా కలుపుకోవాలి కాబట్టి ఇందులో పసుపు, కారం, మసాలా, అల్లం వెల్లుల్లి పేస్టు, బిర్యానీ మసాలా, ఇంకా కొత్తిమీర అయితే లేదు, అది వేస్తే ఇంకా టేస్ట్గా ఉంటుంది. సో ఇంకా ఇవన్నీ కలిపేసి ఇలా సైడ్కి అయితే పెట్టేసాను. అలా బిర్యానీ పూర్తయ్యేలోపే ఇంటికి కేకు, మిక్సర్, స్వీట్స్ అయితే వచ్చేసాయి అనమాట. ఇంకా మా వాడికి వీడియో తీస్తున్నాను అనేసి వాడి ఫ్రెండ్కి అయితే ఇచ్చేసాడు, మా పక్కింటి అబ్బాయికి రేవంత్తో. వీళ్ళిద్దరు బెస్ట్ ఫ్రెండ్స్ అనమాట. వీటిని ఒక దగ్గర పెట్టేసి ఇంక పిల్లలు వచ్చిన టైంకి అయితే ప్లేట్లో వేయొచ్చు అని అనుకున్నాను అనమాట. సో బర్త్డే పార్టీకి పిల్లలందరూ వచ్చేసారనమాట. క్యూట్గా ఉన్నారు. ఒక్కొక్కరు అయితే మంచిగా రెడీ అయ్యారు. చిన్న పిల్లలు అయితే సిగ్గైపోతున్నాడు. అంతేనా? అంతే. కాసేపు అలా సరదాగా ఉన్నాక ఇక కేక్ కటింగ్ అయితే చేసేద్దాం అనుకున్నాము. ఎందుకంటే పిల్లకాయలు అందరూ ఒకే దగ్గర ఉన్నారు కదా, మంచిగా ఉన్నంత వరకు ఉంటారు. మళ్ళీ గొడవ పెడితే ఇంకా ఏడుపులు ఇవన్నీ చూడలేము. సో ఒకరికొకరు మళ్ళీ గొడవ పడవచ్చు అనేసి ఇంకా తొందరగానే కేక్ కటింగ్ అయితే చేసేస్తున్నాము ఇక్కడ.
పిల్లలు ఎవరు గొడవ పడక ముందలే కేక్ కటింగ్ అయితే అయిపోయింది. ఇక్కడ మా ఆయన వచ్చేసి పిల్లలకి కూల్ డ్రింక్స్ అయితే వేస్తున్నారనమాట. ఇంకా నేనైతే ఆ ప్లేటుల్లో వచ్చేసి స్వీటు మిక్సరీ కేక్ అయితే కట్ చేసి పెట్టేస్తున్నాను. సో ఇదన్నమాట మా చిన్నోడు బర్త్డే. చాలా సింపుల్గా జరుపుకున్నాము. అలాగే మేమిద్దరమే ఉన్నాము, ఇంకా రిలేటివ్స్ ఎవ్వరూ లేరని అనుకోకండి. ఎవరికి కూడా చెప్పలేదన్నమాట. పెద్దవాళ్ళు అయిపోతున్నారు కదా, అందుకోసం ఇంకెవరికి చెప్పలేదన్నమాట. చిన్నగా ఉండేటప్పుడు అయితే ఇంకా అందరికి పిలిచి మంచిగా సెలబ్రేషన్ జరిపే వాళ్ళము. ఇంకా ఎందుకులేని ఇంకెవరికి చెప్పలేదు. వాడి ఫ్రెండ్స్ వరకే వాడు చెప్పుకున్నాడు. ఇంకా వాళ్ళందరూ ఉంటుండగానే కేక్ కటింగ్ అయితే అయిపోయింది. సో వాడైతే హ్యాపీ కదా, వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ వచ్చినందుకు. మాకు కూడా వాడు హ్యాపీగా ఉండడమే చాలు. ఇంకా ఫ్రెండ్స్తోనే కేక్ కటింగ్ అయితే చేయించాము. ఇక్కడైతే ఇంక చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి ప్లేట్లలో అయితే వేస్తున్నాను అనమాట. ఫ్యామిలీ మెంబర్స్కి ఎవరికి చెప్పలేదు. అలానే ఇరుగు పొరుగుకి, ఎదురింటి వాళ్ళకి, పక్కింటి వాళ్ళకి ఎవరికి చెప్పలేదు అనమాట. వాడికి కావాల్సింది వాడి ఫ్రెండ్స్ వండటం. సో ఇంకా అలానే అయిపోయింది. ఇక్కడైతే ఇంకా మంచిగా సెలబ్రేషన్ జరుపుకున్నామని అనుకుంటున్నాను వాడి ఫ్రెండ్స్తోని. సో ఇక్కడ మా పెద్దోడు వచ్చేసి వాళ్ళ డాడీ కూల్ డ్రింక్స్ వేస్తుంటే వాడైతే ఇంకా వాళ్ళ ఫ్రెండ్స్కి, చిన్నపిల్లలకి అందరికీ ఇస్తున్నారనమాట. ఇక్కడ ఉండే ఈ ఇద్దరు చిన్నపిల్లలు కూడా మా ఇంటి పిల్లలు, అంటే మా బావగారు పిల్లలు అనమాట వాళ్ళు. ఇంకా చిన్న పాపతో ఫస్ట్లో డ్యాన్స్ చేశాను కదా, ఆమె కూడా మా బావగారు కూతురని, ఇలా అనమాట. సో పిల్లల వరకే చెప్పుకున్నాము. చెప్పాలంటే ఈరికి చాలా తొందరగా అయిపోతుంది అనమాట. ఇంకా కళ్ళు మూసి తెరిచినలోకి అయిపోతుంది. పిల్లలు కూడా మనం చూస్తుండగానే పెద్దవాళ్ళు అయిపోతున్నారనమాట. ఇక్కడ మా పెద్దోడు అయితే ఈ మధ్యనే కొంచెం హైట్ అయితే పెరిగాడు, కానీ సన్నంగా బక్కలాగా అయిపోయాడు అనమాట. నాకు అనిపిస్తుంది అసలు నిన్న లేదు మొన్న పుట్టిన పిల్లల్లా అనిపిస్తున్నారు, కానీ ఇంత తొందరగా పెద్దవాళ్ళు అయిపోతున్నారు. ఇంకా మాకు కూడా ఇలా హెల్ప్ చేసి అంత వాళ్ళు అయితే అయిపోయారనమాట. మర్యాదలు చేసి అంత దీనికి వచ్చేసాడు మా పెద్దోడు అనిపిస్తుంది. వాళ్ళ డాడీ అలా డ్రింక్స్ వేస్తే వీడియో తీసుకెళ్ళి అందరికీ ఇస్తున్నాడు కదా. ఇంకా వీళ్ళిద్దరు చూసారా, మా ఇంటికి చిన్నవాళ్ళు వీళ్ళిద్దరు. ఇంకా వీళ్ళిద్దరు నేను కట్ చేసే అంతవరకు నా ముంగటే కూర్చొని ఇంకా నాకు ఏదో ఒకటి స్వాతి పిన్ని అది, స్వాతి పిన్ని ఇది అనుకొని చెప్పుకొని ఉంటున్నారనమాట. ఇంకా వాడికైతే కూల్ డ్రింక్స్ మా వాడు ఇక్కడ తీసుకొని రమ్మంటే ఇంక వాడు కూడా ఇవ్వడానికి రెడీ అయిపోతున్నాడు. కానీ ఎక్కడ పడేస్తాడేమో అని భయం వేసింది. ఇంకా మొత్తం పాడవుతుంది కదా, కింద పడిపోద్ది, వాడికి కూడా తెలీదు. ఇంక వాడి చేతుల్లోంది మా పెద్దోడే తీసుకొని పడేస్తాడని భయంతో ఇంక వీడియో తీసుకెళ్ళి ఇచ్చాడనమాట. ఇలా ఉంటుంది చిన్నపిల్లలు అందరం ఒక దగ్గర ఉంటే గందరగోళంగానే ఉంటుంది. కాకపోతే వాళ్ళు చేసే అల్లరి ఇంత అంత కాదు. ఒక్కొక్కసారి హ్యాపీ అనిపిస్తుంది, ఒక్కొక్కసారి ఏడుపు వచ్చేస్తుంది వాళ్ళు చేసే అల్లరిని చూసి. ఇంకా వాళ్ళని తట్టుకోలేమన్నమాట, అంతలా అల్లరి చేస్తారు. ఇంకా అన్ని ప్లేట్స్లో అయితే కేక్ అయితే కట్ చేసి వేస్తాను. ఇంకా పిల్లలందరూ కూడా ఫస్ట్ రూమ్లో అయితే తింటున్నారనమాట. సో వాళ్ళైతే నెమ్మదిగా తింటూ తాగుతున్నారు. ఇలా చిన్నపిల్లలకి ఇది ఒక సరదా అనమాట. బర్త్డే పార్టీస్ అని అంటే ఇంకా వాళ్ళు తినేది ఏమీ ఉండదు, కానీ సరదా పడతారు. ఇంకా వాళ్ళు ఉంటేనే హ్యాపీ అనిపిస్తుంది అనమాట. సందడిగా ఉంటుంది. ఇక్కడ వచ్చేసి అందరి లోపల ఫస్ట్ రూమ్లో చిన్నపిల్లలు ఉంటే వీళ్ళు వచ్చేసి కొంచెం పెద్ద వయసు వచ్చింది కదా, అసలు పిల్లల దగ్గర ఉండకుండా బాల్కనీలోనే ముచ్చట్లు పెట్టుకుంటున్నారనమాట. ఇంకా వీడియో తీస్తున్నారనేసి కూడా సిగ్గుపడుతున్నారు. లాస్ట్లో ఇంకా చిన్నపిల్లలు అందరూ కూడా వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళిపోయారు. వాళ్ళైతే ముందే తినేసారనమాట. అంటే వాళ్ళ ఇంట్లో ముందే తినేసి బర్త్డే పార్టీకి వచ్చారనమాట. ఇంక ఇక్కడికి వచ్చి కూల్ డ్రింక్ కేక్ తినేసరికి వాడు పొట్ట ఫుల్ అయిపోయింది అనమాట. ఇంకా అందుకు వెళ్ళిపోయారు. వీళ్ళు వచ్చేసి మా పెద్దోడు ఫ్రెండ్స్ అనమాట. ఇంకా వీళ్ళందరికీ ఇంట్లో చికెన్ బిర్యానీ అయితే చేశాను కదా, వాళ్ళందరికీ ఇలా వడ్డిస్తున్నాను. సో వాళ్ళందరికీ వడ్డించాక నేను కూడా వాళ్ళతోనే కూర్చుండిపోయి తినేసాను అనమాట. ఎందుకంటే మా ఆయన వచ్చేసరికి లేట్ అవుతుంది. సో అందుకోసమే పిల్లలతోనే కూర్చొని నేను కూడా డిన్నర్ చేసేసాను. సో ఇలా సింపుల్గా మా చిన్నోడు బర్త్డే పార్టీ అయితే సెలబ్రేషన్ జరుపుకున్నాము. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. బాయ్.